SVU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఎవ్రీ ఇయర్ ఇక్కడ షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తారు. విచిత్రం ఏంటంటే 2 ఫిల్మ్సే స్క్రీనింగ్కి వస్తాయి. ఒకటి ఏ ఫిల్మ్ డైరెక్టెడ్ బై చరణ్ తేజ్, ఇంకొకటి ఏ ఫిల్మ్ బై శ్రీకాంత్. ఇలా టాలెంట్కి భయపడి మిగతా వాళ్ళు ఫిల్మ్స్ తీయటం లేదో, లేక వీళ్ళకే భయపడి తీయటం లేదో ఎవరికీ తెలియదు. అన్నట్టు మీరు మా క్యాంపస్ చూసారా? లెట్స్ హ్యావ్ ఎ లుక్. చరణ్ లా ఉన్నాడే. రే చరణ్! హాయ్ రా కీర్తి, ఇట్రా మచ్చా. ఏమైందిరా? షార్ట్ మూవీ కాంపిటీషన్ స్టేట్స్ పడ్డారా. హ్యాపీయే కదరా, దానికి అంత టెన్షన్ ఎందుకు? నా టెన్షన్ అంతా శ్రీకాంత్ గారి వల్లేరా. శ్రీగాడి వల్లనా? వాట్ డూ యూ మీన్? ఏం మాట్లాడుతున్నావు? లాస్ట్ టైం శ్రీకాంత్ గారికి ఫస్ట్ వచ్చింది కదరా, ఈసారి కూడా మళ్ళీ వాడికి వస్తుందేమో అని. శ్రీగాడు వచ్చిన, డైరెక్టర్ వంశీగాడు వచ్చిన, ఫస్ట్ ప్రైజ్ మందే మచ్చా. తెలిసి ఇప్పటికి శ్రీకాంత్ గారు నోటీస్ బోర్డు చూసేసింటాడ్రా. ఫోటోగ్రఫీ క్విజ్ షార్ట్ ఫిలిమ్స్. ఓ షార్ట్ ఫిలిమ్సా, మళ్ళీ పడ్డాయా? చూసుకుందాం. సరే, నేనా ఆ చరణ్ గాడా? నాకు తెలిసి ఇప్పటికే ఆ చరణ్ గాడు ఏదో స్టోరీ అనుకుని ఉంటాడే. వాళ్ళ ఉన్నాడు. హాయ్ రా డైరెక్టర్. ఎరా, అప్పుడే షార్ట్ ఫిలిం స్టోరీ డిస్కషన్సా? లేదురా, కానీ అలాంటిదే. అలాంటిదే అంటే? ఎవ్రీ ఇయర్ షార్ట్ మూవీ తీయడం, దాన్ని స్క్రీనింగ్కి పంపడం. ఏదైనా ఏదైనా సెలెక్ట్ అవుతుంది, ఏదో నాదన్నా సెలెక్ట్ అవుతుంది. అది తెలిసిందే కదరా. బోర్ కొట్టేసాం మచ్చా, కొత్త ఏం లేదు, కిక్ ఉండాలిరా. అర్థం కాలేదు, కొంచెం క్లారిటీగా చెప్పు. ఈసారి 3వ ఫిలిం పడాలి. మన గురించి తెలిసిన వాళ్ళు 3వ ఫిలిం ఎందుకు చేస్తారా? అయితే మనమే చేద్దాం. అంటే అంటే ఒక బక్రా గారిని మనమే సెలెక్ట్ చేసుకుందాం, వాడితో ఒక ఫిలిం తీద్దాం, జస్ట్ లైక్ కామెడీ ఫిలిం. ఇన్ దట్ వే వీ కెన్ హ్యావ్ ఫన్. ఇప్పటికిప్పుడు బకరా ఎవరు దొరుకుతారా? నేనేంటి షార్ట్ మూవీ తీయడం ఏంటి చరణ్? నువ్వే తీయగలవు, నీలో చాలా క్రియేటివిటీ ఉంది. నీకు తెలీదు, నేను అబ్జర్వ్ చేశాను. నాకు కానీ ఎలా తీయాలో నాకు తెలియదు కదా చరణ్. అది ప్రాబ్లమే కాదు మచ్చా. నువ్వు థీమ్ చెప్పు, కాన్సెప్ట్ చెప్పు, కావాలంటే నేను డైరెక్ట్ చేసి పెడతా, వీడియో ఎడిట్ చేస్తాడు. ఏం రా? సరేరా. నువ్వు కాన్సెప్ట్ ఏంటో చెప్పు. చరణ్, నేను పుట్టింది పెరిగింది అంతా పల్లెటూరులోనేరా. కాబట్టి అక్కడ ఉండే ప్రకృతి, ఆవులు, పొలాలు, చెట్లు, చేమలు, గేదెలు, ఆవులు, వాటి వల్ల ఉపయోగాలు, దాని మీద షార్ట్ మూవీ తీస్తే బాగుంటుందిరా. సో విలేజ్ నేటివిటీ, రైట్? అవును చరణ్. ఓకేరా, టుమారో ఆన్వర్డ్స్ అవర్ మూవీ స్టార్ట్స్. కామెడీ కూడా.
ఈ షార్ట్ మూవీ రిజల్ట్స్ ఏమని ఏ మచ్చా 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 నా షార్ట్ మూవీ రిజల్ట్స్ ఏమని తెలుసా మచ్చా? లేదు మచ్చా, నేను కొంచెం బిజీగా ఉన్నాను, నాకు తెలియదు. రే 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 మచ్చా మచ్చా ఏరా కొంచెం పని ఉంది, ఇప్పుడే వస్తా. ఏంట్రా? చూడు, ఏంటి? ఈ షార్ట్ మూవీ. మన షార్ట్ మూవీయా? ఏందిరా ఇది? నేను చెప్పింది ఏంది, వాళ్ళు చేసింది ఏందిరా? నువ్వు బాగానే చెప్పావు, కానీ వాళ్ళు తీసింది అది. ఎందుకురా ఇలా చేశారు? సర్లే, మనం ఎలాగూ దేశానికి ఉపయోగపడట్లేదు, కనీసం మన వీడియోస్ అన్నా ఉపయోగపడతాయి. అంటే చైనాలో జపాన్లో సూసైడ్ కేసులు ఎక్కువయ్యాయంట. కనీసం ఈ వీడియోస్ అన్నా చూసి వీళ్ళే బతకంగా లేంది మనం బతకాలి తప్ప. తప్పు వాళ్ళది కాదు, నాదే. నేను ఇలా ఉండటం వల్లే వాళ్ళు అలా చేశారు. మారాల్సింది వాళ్ళు కాదు, నేనే. అవును, నేను మారాలి, కానీ ఎలా? నాన్న, నాకు అర్జెంటుగా మనీ కావాలి నాన్న. ఎందుకు ఏమిటి అని అడగద్దు నాన్న, నేను తర్వాత చెప్తాను. ఎందుకురా అలా చేసావు? షార్ట్ మూవీ గురించా? అవునరా. ఇప్పుడు మ్యాటర్ ఏమంటే, తొక్కించుకునే వాళ్ళు ఉన్నంత వరకు తొక్కే వాళ్ళు ఉంటారు. నువ్వు తొక్కించుకున్నావు. నన్నైతే బక్రా చేసావురా. మూగజీవులు ఏం చేశారా నిన్ను? మనుషులు బతకాలంటే ఇంకొకరిని యూజ్ చేసుకోవాలిరా. నేను నిన్ను యూజ్ చేసుకున్నట్టే వాటిని యూజ్ చేసుకున్నా. నేనేదో ఒకటి చేయాలిరా, లేకపోతే నేను చేంజ్ అయినందుకు మీనింగే ఉండదు. ఏం చేయాలి? ఏమో అనుకున్నాను కానీ నిజంగానే భలే చేశాడురా. ఒరే కీర్తిగా, ఏంద్రా ఈ మీటింగ్లంతా? మన వాళ్ళ గురించి తెలిసిందే కదరా. ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయిందంటే వెంటనే చూడాలనుకుంటారు. యూట్యూబ్లో ఏదైనా వీడియో రిలీజ్ అయిందంటే గ్యారంటీ చూడాలనుకుంటారు. యూట్యూబ్లో వీడియోలా? రోజుకి 100 వీడియోలు రిలీజ్ అవుతాయి కదరా. అన్నీ కాదు కదా, ఇప్పుడు ఆ వీడియో తీసింది మన వెంకటరమణ. వెంకటరమణ? అవునరా.
అయితే పదరా వెంటనే ఆ వీడియో చూద్దాం. తను జన్మించడమే ఒక అద్భుతం. అందుకే తనని ప్రకృతితో పోల్చారు. ఎందుకంటే నేచర్ ఏ సమయంలో చూసినా అందంగానే ఉంటుంది తనలాగే. భలే తీశాడు మచ్చా. ఎక్కడున్నారా వెంకటరమణ? వెళ్దాం పదా. అదిగోరా వెంకటరమణ. ఒక్క నిమిషం నాన్న, మళ్ళీ కాల్. భలే తీసావు మచ్చా సినిమాని. సారీ రా ఆ రోజు అలా అన్నందుకు. కానీ అది కూడా మన మంచిగా చాలా బాగా తీసావు మూవీని. సర్లే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా, నెక్స్ట్ టైం చూద్దాం నువ్వనేనా. దీస్ గైస్ నెవర్ చేంజ్. వీళ్ళు మారరు. ఎప్పుడైతే ఒక మనిషిని మనిషిలా చూస్తారో, తనకిచ్చుకుంటున్న గౌరవం ఇతరులకు కూడా ఇస్తారో, అప్పుడే తన జీవితానికి ఒక అర్థం అంటూ ఉంటుంది. ఇదే నేను నేర్చుకుంది, వీళ్ళకు నేర్పించాలనుకుంది, మీకు చెప్పేది. ఎవరిని తక్కువగా అంచనా వేయద్దు. ఎవరిలో ఎంతుందో వాడే మీకు చూపించగలడు.